చూస్తూ ఉన్నాము. రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన దాదాపుగా 2 గంటల పాటు మీటింగ్ జరిగింది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అమలు చేయాలన్న దానిపై సబ్ కమిటీ అయితే ఒక నిర్ణయానికి రాలేదు. ఇంకా ట్యాక్స్ పేయర్స్ కు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలనే అంశంపైన కూడా చర్చ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది రైతు కుటుంబ నేపథ్యం ఉండటంతో తమకు కూడా రైతు భరోసా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి వినతులు వెళ్లాయి. మరొకసారి రైతు భరోసాపై సమావేశం కావాలని సబ్ కమిటీ నిర్ణయించింది. హరికృష్ణ జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. హరికృష్ణ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దాదాపుగా 2 గంటల పాటు మీటింగ్ లో పాల్గొన్నారు. సో ఏం నిర్ణయించారు? రైతు భరోసా ఎవరికి ఇవ్వచ్చు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఎస్పాన్షా రైతు భరోసాపై ఏర్పడిన సబ్ కమిటీ రాష్ట్ర సచివాలయంలో దాదాపు 2 గంటల పాటు అయితే ఈ యొక్క భేటీ అయితే కొనసాగింది. అయితే ఈ యొక్క భేటీలో చాలా కీలక ఆవశ్యకత సంతరించుకున్న విషయాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ట్యాక్స్ పేయర్లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీరందరినీ కూడా అనర్హులుగా గుర్తించాలని చెప్పేసి కూడా ఒక చర్చ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రైతులకు మాత్రమే, ఎవరైతే సాగు భూమికి సంబంధించి రైతులు ఉంటారో వారికి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇదొక చర్చ వచ్చినట్టుగా, అంటే ట్యాక్స్ పేయర్లు ఎవరైతే ఉంటారో వారికి అంటే ఈ అనర్హులుగా, రైతు భరోసాకు సంబంధించి అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి కూడా ఒక చర్చ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అయితే అంటే గతంలో అయితే రైతు భరోసాకు సంబంధించి రైతు బంధు పేరిట అమలు చేశారు. కాబట్టి ఆ రైతు బంధు ఎవరెవరికి అంటే సీలింగ్ విధానం లేకుండా అయితే చాలా ఎకరాల వరకు కూడా వారు ఇచ్చారు. కాబట్టి ఈసారి ఆ విధంగా ఉండొద్దు. వ్యవసాయేతర భూములకు సంబంధించి గతంలో రిసార్ట్లకు కానీ, రియల్ ఎస్టేట్ భూములకు కానీ, కొండలకు గుట్టలకు సంబంధించిన భూములకు కానీ, వ్యవసాయేతర భూములకు దాదాపుగా 20,000 కోట్లు ఇచ్చినట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏవి కూడా ఈ యొక్క ప్రభుత్వంలో జరగకూడదు. అంతేకాకుండా ఎవరైతే సాగు చేసే రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా వెళ్ళాలి. పెట్టుబడికి సాయం కాబట్టి రైతు భరోసా సాయం అనేది వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే సీలింగ్ విధానం ఖచ్చితంగా, అంటే సబ్ కమిటీ ఏర్పడిన తర్వాత వివిధ జిల్లాలు పర్యటించిన నేపథ్యంలో రైతులంతా కూడా వారి దగ్గర నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడం జరిగింది. అయితే ఈ అభిప్రాయాల్లో భాగంగా 7 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా వీళ్ళకి మాత్రమే రైతు భరోసా అమలు చేయాలని చెప్పేసి కూడా చాలా వరకు రైతులు, రైతు కూలీ సంఘాలు, మేధావులు అభిప్రాయాలు ఈ యొక్క సబ్ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ విషయం పైన కూడా సబ్ కమిటీ చాలా సీరియస్గా అయితే సబ్ కమిటీలో జరిగిన సబ్ కమిటీలో అయితే చర్చ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రైతు అంటే దాదాపు 7 నుంచి 10 ఎకరాల మధ్య, అంటే ఈ యొక్క 10 ఎకరాల వరకు కూడా సీలింగ్ విధానం అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటే భావిస్తున్నట్టుగా అయితే రైతులు అభిప్రాయాలను ఈ యొక్క సబ్ కమిటీలో అయితే చర్చ జరిపారు. ఎందుకంటే అంతకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు పెద్ద రైతులకు వాళ్ళని పరిగణిస్తారు. కాబట్టి వారికి రైతు భరోసా సంబంధించి అవసరం లేదన్నట్టు కూడా ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా రైతుల అభిప్రాయాలు, అటు రైతు కూలీల సంఘాల నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అదేవిధంగా మేధావుల అభిప్రాయాలు, రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో రైతు భరోసా పైన శాసనసభ్యుల అభిప్రాయాలు మొత్తంగా తీసుకొని ఒక నివేదికనైతే కొలిక్కి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క నివేదిక కొలిక్కి వస్తుందని చెప్పేసి భావించగా, అయితే ఈ యొక్క ట్యాక్స్ పేయర్లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను అనర్హులుగా ప్రకటించే దానిపైన కొంత చర్చ జరిగిన తర్వాత మరి ఒకసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యి ఈ పూర్తి విషయాలు, విధి విధానాలకు సంబంధించి ఒక నివేదిక ఫైనలైజ్ చేసి మాత్రం క్యాబినెట్ కౌన్సిల్లో ఏదైతే ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా సబ్ కమిటీ భావించినట్టుగా తెలుస్తుంది. అయితే మొదటగా డిసెంబర్ 30న క్యాబినెట్ కౌన్సిల్ ఉండగా, అయితే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణ నేపథ్యంలో సంతాప దినాల్లో భాగంగా అయితే ఈ యొక్క క్యాబినెట్ కౌన్సిల్ పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. జనవరి మొదటి వారంలో అయితే ఈ యొక్క క్యాబినెట్ కౌన్సిల్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్యాబినెట్ కౌన్సిల్లో ఈ యొక్క
రైతు భరోసాకు సంబంధించి సబ్ కమిటీ నివేదిక అయితే ప్రవేశపెట్టిన తర్వాత విధి విధానాలకు సంబంధించి అయితే అమల్లోకి అయితే రానున్నాయి. ఈ నేపథ్యంలో అయితే మరొకసారి ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన సబ్ కమిటీ అయితే భేటీ అవనుంది. భేటీ అయిన తర్వాత నివేదికలో పూర్తి విధి విధానాలకు సంబంధించి పూర్తి నివేదికలు అయితే పొందుపరచనుంది. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.